హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైడ్ వీక్లీ వెల్త్ ప్రోగ్రామ్. ఫ్రెండ్స్, మనం ఈ యొక్క ప్రైడ్ వీక్లీ వెల్త్ ప్రోగ్రాంలో ప్రతి వారం కూడా మనం ది బెస్ట్ స్టాక్స్ ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఆర్డర్ ఫ్లో ద్వారా అంటే బిగ్ ప్లేయర్స్ ఫుట్ ప్రింట్స్ ద్వారా మనం పిక్ చేసుకున్న స్టాక్స్ అయితే నేను మీకు ఈ యొక్క ఎక్సెల్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క ఎక్సెల్ ఫైల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అక్కడి నుంచి అయితే దీన్ని మీరు ట్రాకింగ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇప్పటివరకు మనం ఇచ్చిన స్టాక్స్ అన్నీ కూడా టోటల్ పెర్ఫార్మెన్స్ 247% పెర్ఫార్మెన్స్ చూపిస్తుందన్నమాట. అంటే మనం ఇక్కడ ఒక స్ట్రాటజికల్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మనం ఈ యొక్క స్టాక్స్ని ఉపయోగించి మనం లాంగ్ టర్మ్లో హయ్యర్ రిటర్న్స్ క్రియేట్ చేసి వెల్త్ ప్రోగ్రామ్ని అయితే డిజైన్ చేస్తాం. సో అదేంటంటే మనకు ప్రైడ్ వెల్త్ ఎక్స్. సో ఈ యొక్క ప్రైడ్ వెల్త్ ఎక్స్ అంటే ఏంటంటే మన దగ్గర మనకు మంచి స్టాక్ పికింగ్ స్ట్రాటజీ అయితే ఉంది. ఏదైతే మనం డేటా అనాలిసిస్, అదేవిధంగా టెక్నికల్ అనాలిసిస్ అండ్ నెక్స్ట్ ఫండమెంటల్ అనాలిసిస్ ద్వారా మనం ఈ యొక్క స్టాక్స్ అయితే పిక్ చేస్తాం. సో ఈ యొక్క స్టాక్స్ అన్నీ కూడా మంచి రిటర్న్స్ ఇవ్వడానికి ఫ్యూచర్లో అవకాశం ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే దీని యొక్క బ్యాక్ అండ్ పొటెన్షియల్ వచ్చేసి బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఈ యొక్క కంపెనీస్ని అక్యుములేట్ చేసుకున్నారు. కొన్ని స్టాక్స్ ఒక వారంలో మూవ్ అవ్వచ్చు, కొన్ని 1 మంత్ పడతాయి, కొన్ని 2 మంత్స్, కొన్ని 3 మంత్స్. సో మనం మ్యాక్సిమం హోల్డింగ్ పీరియడ్ వచ్చేసి మనం 2 మంత్స్ నుంచి 3 మంత్స్ అయితే మనం ఈ యొక్క కంపెనీస్ని మనం హోల్డింగ్ అయితే చేస్తాం. సో బట్ అది రిటర్న్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడు మనం స్టిల్ హోల్డింగ్ అయితే చేస్తాం. సో ఆ విధంగా మనకి పోర్ట్ఫోలియోలో సర్టెన్ కంపెనీస్ అయితే మెయింటైన్ చేస్తాం. అది కూడా ఎలా, మనం ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నటువంటి మార్కెట్ క్యాప్, అదేవిధంగా సెక్టార్ అండ్ ఇండస్ట్రీ బేస్డ్ అనమాట. అంటే ఇది ఇక్కడ మనం చేసేది స్వింగ్ ట్రేడింగ్. ఓకే, స్వింగ్ అండ్ పొజిషనల్ ట్రేడింగ్ మనం చేస్తాం ఇక్కడ. అంటే ఒక కంపెనీని మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ అదే కంపెనీలో సంవత్సరాల తరబడి కూర్చోమన్నమాట. ఒక కంపెనీకి మనం స్టాప్ లాస్, అదేవిధంగా టార్గెట్ రెండు కూడా మన దగ్గర ఆల్రెడీ ఉంటాయి కాబట్టి సో మనం ఎందుకు ఆ కంపెనీలో టైం వేస్ట్ చేసుకుంటాం. ఒక మొమెంటమ్ బేస్డ్ ట్రేడింగ్ సిస్టమ్ అనమాట ఇదంతా కూడా. సో ఈ విధంగా మనం ది బెస్ట్ కంపెనీస్ పిక్ చేస్తాం. మన పోర్ట్ఫోలియోలో ఎన్ని కంపెనీస్ ఉండాలి, అదేవిధంగా మనకి ఎంత పొజిషన్ సైజింగ్ ఉండాలి, అదేవిధంగా ఏ మార్కెట్ క్యాప్ కంపెనీస్ మనం పిక్ చేసుకోవాలి. ఓకే, సో అదేవిధంగా మనం సెక్టార్ వైజ్గా ఎన్ని కంపెనీస్ మనం హోల్డ్ చేయాలి. సో ఇదంతా కూడా ఒక స్ట్రాటజీ బేస్డ్ సిస్టమ్గా నేను ఈ యొక్క ప్రైడ్ వెల్త్ ఎక్స్ ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చాను అనమాట. సో మీకు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా ఫ్రీ డెమో క్లాస్కి అయితే అటెండ్ అవ్వచ్చు. సో దానికోసం మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ యూజ్ చేసి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి గైస్. సో ఈ యొక్క ప్రైడ్ వెల్త్ ఎక్స్ ప్రీమియం మెంబర్షిప్లో మీకు డైలీ స్టాక్ పిక్స్ ఏదైతే ఉంటాయో అవి నేను మీకు విత్ ఎంట్రీ ఎగ్జిట్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 అవర్ లైవ్ క్లాస్ ఏదైతే ఉంటుందో ఎవ్రీ సండే, అంటే ప్రతి వారం కూడా 1 అవర్ సెషన్ అయితే తీసుకుంటాను. సో ఈ సెషన్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఈ యొక్క మనకి అంటే ఈ యొక్క స్టాక్స్ రిలేటెడ్, ఈ యొక్క స్క్రీనర్ ఎలా యూజ్ చేయాలి కానీ, అదేవిధంగా ఈ యొక్క స్టాక్స్ మనం ప్రొవైడ్ చేస్తున్న అన్నీ కూడా స్టాప్ లాస్ ఎక్కడ మెయింటైన్ చేయాలి, ఎక్కడ మనం టార్గెట్ బుక్ చేయాలి. సో ఈ విధంగా మీ పోర్ట్ఫోలియోలో కంపెనీస్ ఉన్నాయనుకోండి, ఒకే సెక్టార్లో ఎన్ని కంపెనీస్ ఉండాలి. సో ఇలాంటి డౌట్స్ ఏమన్నా కానీ మన యొక్క సెషన్లో డిస్కస్ చేసుకుంటాం. అదే కాకుండా ఎవరైతే బిగినర్స్ లేదా మీడియం ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో స్టాక్ మార్కెట్లో వాళ్ళకి రిలేటెడ్గా మనం ప్రతి వారం కూడా ఏదో ఒక టాపిక్ రిలేటెడ్గా మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. అంటే ఒక లెర్నింగ్ ప్రోగ్రామ్ లాగా. అండ్ నెక్స్ట్ మీకు ఒక ప్రైవేట్ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుందన్నమాట. సో అక్కడ మనం రెగ్యులర్గా ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అయితే అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ నేను మీకు పోర్ట్ఫోలియో అనలైజర్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ. పోర్ట్ఫోలియో అనలైజర్ అంటే ఏంటంటే మనం స్టాక్స్ ఏదైతే మనం పిక్ చేసుకుంటున్నామో ఇది ప్రాపర్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్, అదేవిధంగా ప్రాపర్ స్ట్రాటజికల్ ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ అనమాట. సో ఈ విధంగా నేను ప్రొవైడ్ చేస్తాను. అంటే మీరు మన ప్రోగ్రాంలో జాయిన్ అప్పటి నుంచి ఏదైతే స్టాక్స్ మీరు ఎంటర్ అవుతున్నారో, ఏదైతే మన రూల్ ఫాలో ఎంటర్ అవుతున్నారో, సో ఆ స్టాక్స్ రిలేటెడ్గా పెర్ఫార్మెన్స్ ఎంత ఉందో మీరు ట్రాక్ చేయొచ్చు. సో అది మీరు ఎలా ట్రాక్ చేయాలంటే, సో ఇది ఒక పోర్ట్ఫోలియో పెర్ఫార్మెన్స్ ట్రాకర్ అన్నమాట. టోటల్ ఇన్వెస్ట్మెంట్ 1 lakh. ఓకే, ఇది ఫస్ట్ 20 స్టాక్స్ మనం తీసుకున్నాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఎక్సెల్ అని ప్రొవైడ్ చేసిన ఫస్ట్ 20 స్టాక్స్ పెర్ఫార్మెన్స్ ఒక పోర్ట్ఫోలియో పెర్ఫార్మెన్స్ లేస్తే మనకి ఎంత రిటర్న్ వస్తుంది నేను మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఫస్ట్ 20 స్టాక్స్కి 43% రిటర్న్ అయితే రావడం జరిగింది. 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 43,000 మనకు రావడం జరిగింది. ఇది ఎలా వచ్చిందంటే మనం ఏదైతే మన దగ్గర ఉన్న సిస్టమ్ స్ట్రాటజీ ఉందో సో ఆ స్ట్రాటజీ ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ రిటర్న్స్ అయితే గెయిన్ చేస్తారు. ఓకే, ఒకవేళ లేదు అది కాకుండా మీరు ఓన్గా చేసుకోవాలనుకుంటే కనుక ఈ రిటర్న్స్ అయితే మీరు గెయిన్ చేయలేరు. ఇది ఎంత టైం స్పాన్? ఓకే, మ్యాక్సిమం 3 months టైం స్పాన్లో ఉన్నాయి. అది కూడా ఇక్కడ మనం కొన్ని స్టాక్స్ ఎగ్జిట్ అయితే అయ్యాం. దాని తర్వాత దీన్ని కంటిన్యూ అనేది చేయలేదు. ఒకవేళ కంటిన్యూ చేసేలా ఉంటే ఇంకా ఎక్కువ రిటర్న్స్ అయితే ఇక్కడ మీకు వచ్చేదన్నమాట. నేను మీకు జస్ట్ ఎగ్జాంపుల్ పర్పస్కి అయితే నేను మీకు చూపించాను అనమాట. సో ఈ విధంగా మనం ఇచ్చిన కంపెనీ ఏ రేట్లో ఎంటర్ అవుతున్నారు, ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో అదేవిధంగా మనకు వచ్చే పెర్ఫార్మెన్స్ స్టాప్ లాస్ ఇచ్చేది, స్టాప్ లాస్ అండ్ ప్రాఫిట్.
సో ఈ 2 కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరుగుతుందనమాట. సో ఈ విధంగా మన యొక్క పోర్ట్‌ఫోలియోని మనం ట్రాకింగ్ అయితే చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీలో ఎవరన్నా ఒక మంచి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌తో మీరు లాంగ్ టర్మ్‌లో హైయర్ రిటర్న్స్ గెయిన్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లయితే, సో ఖచ్చితంగా మన యొక్క ప్రైడ్ వెల్త్ ఎక్స్ డెమో క్లాస్‌కైతే అటెండ్ అవ్వండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన యొక్క ప్రోగ్రామ్‌లో జాయిన్ అయ్యి మీ యొక్క పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ స్కిల్స్‌ని పెంచుకోవడానికి మన యొక్క ప్రైడ్ వెల్త్ ఎక్స్ ప్రోగ్రామ్ అనేది ది బెస్ట్ ప్లాట్‌ఫార్మ్‌గా అయితే ఉంటదనమాట. సో ఫ్రెండ్స్, ఈ వారం మనకొచ్చిన కంపెనీ చూసుకున్నట్లయితే, సో 14వ తారీఖు నుంచి మనకి ఇప్పటి వరకు కూడా సో ఇక్కడ నౌకరీ నుంచి ఇన్ని కంపెనీస్ అయితే రావడం జరిగిందనమాట. సో ఈ కంపెనీస్ అన్నీ కూడా హై యాక్యురేట్ కంపెనీస్. ఓకే, మనకు హైయెస్ట్ ప్రాఫిట్ పొటెన్షియల్ ఇవ్వడానికి అవకాశం ఉంటాయి. ఈవెన్ అట్లీస్ట్ 50%, 100% కూడా మూవ్ అవ్వడానికి అవకాశం ఉంటాయన్నమాట. సో మీరు వీటిని ట్రాక్ చేయండి డే బై డే. సో వాటి యొక్క పెర్ఫార్మెన్స్ని మీరు చెక్ చేయండి. స్టాప్ లాస్ హిట్ అయితే అఫ్కోర్స్ ఓకే, మనం పిక్ చేసుకున్నది ప్రతిదీ కూడా బంగారం అయితే అవ్వదు. ఓకే, కొన్ని మనకు లాస్ వస్తే లాస్ వచ్చినప్పుడు మనం యాక్సెప్ట్ చేస్తాం. బట్ మనకు లాస్ అనేది చాలా లిమిటెడ్ ఉంటుంది. ఓకే, 6% నుంచి 7% లాస్ అనుకుంటే మన టార్గెట్ 25-50% ఉంటుంది. అంటే మనం ఒక్క చోట మనం ప్రాఫిట్ బుక్ చేసిన ఒకటి మనం ఈవెన్ మనకు ఆల్మోస్ట్ అది 5 టైమ్స్ నియర్లీ 4 to 5 కంపెనీస్ మనం స్టాప్ లాస్ హిట్ అయినా మనకు లాస్ట్లో అయితే ఉండవన్నమాట. ఓకే, సో ఆ టైప్ ఆఫ్ మనం స్ట్రాటజీ సిస్టమ్ ద్వారా మనం స్వింగ్ అండ్ పొజిషన్ ట్రేడింగ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ ఎక్సెల్‌లో నేను ప్రొవైడ్ చేస్తున్న స్టాక్స్ అన్నీ కూడా మీరు 1 by 1 మనం ఇక్కడ ఈ వారం ఇన్ని కంపెనీస్ వచ్చినా కానీ మనం అన్నీ ఎంటర్ అవ్వలేదు. కొన్ని మాత్రం ఎంటర్ అయ్యాం. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఉందో సో దాన్ని యూజ్ చేసి మనం కన్ఫర్మేషన్ ఎంట్రీస్ మాత్రం తీసుకుంటాం. అయితే మరి ఈ స్టాక్స్ అన్నీ వేస్ట్ అంటే కాదు. అవి ఫ్యూచర్‌లో మనం బ్రేక్అవుట్ అయినంత వరకు కూడా వెయిట్ చేస్తాం. మే నెల 16వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్న కంపెనీస్‌లో చూసుకుంటే నియర్లీ 93 అంటే నియర్లీ ఒక 100 కంపెనీస్ అనుకుంటే, సో టోటల్ మనం 100 కంపెనీస్ మనం ఎంటర్ అయ్యామా? లేదు. సో మన ఎంటర్ అయిన కంపెనీస్ టోటల్ 67 కంపెనీస్ అయితే మనం ఎంటర్ అవ్వడం జరిగింది. సో రిమైనింగ్ అన్నీ కూడా మనం వెయిట్ చేస్తాం అన్నమాట. వాటి యొక్క టైం రావాలి. సో అవి మనకు బ్రేక్అవుట్ అయితే ఖచ్చితంగా అవి మనకు మంచి ర్యాలీస్ అయితే అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మన యొక్క ఇన్స్టిట్యూషన్స్ ఆర్డర్ ఫ్లో ద్వారా, డేటా అనాలిసిస్ ద్వారా, అదేవిధంగా మనం టెక్నికల్ అండ్ ఫండమెంటల్ ద్వారా మన యొక్క స్టాక్ని కన్ఫర్మ్ చేసుకొని మనం ఎంట్రీకి అయితే తీసుకుంటున్నాం అనమాట. సో ఫ్రెండ్స్, ఇదైతే ఈ వారం మనకు ప్రైడ్ వీక్లీ వెల్త్లో ది బెస్ట్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఒకవేళ ఈ స్టాక్స్ మీరు ఫాలో అప్ చేయాలనుకుంటే మన యొక్క ఎక్సెల్ ఫైల్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని మీరైతే ట్రాకింగ్ అయితే చేయొచ్చు అనమాట. ఇవన్నీ కూడా లైవ్గా మీకు అప్డేట్ అయితే అవుతాయి గైస్. అండ్ అనదర్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇదంతా కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా కాకుండా ఒక ఎడ్యుకేషన్ పర్పస్కి తీసుకున్నాం. ఒకవేళ మీరు కనుక రియల్ మార్కెట్లో రియల్ మనీతో ఇన్వెస్ట్మెంట్ చేసేలా ఉంటే మీరు మన యొక్క డిస్క్లైమర్ అయితే పూర్తిగా చదవండి. అదేవిధంగా మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ని మీరు ఫాలో అవ్వండి గైస్. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ అనదర్ ప్రైడ్ వీక్లీ వెల్త్ అనాలిసిస్ వీడియోలో అయితే కలుసుకుందాం.